వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలను అంశాలను మనం పరిశీలించాము. ఆ అంశాలకు సంబంధించి డిస్కషన్లు పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు ఉన్నారు. నమస్తే అండి భుజంగరావు గారు. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే రేపు జరగబోయే యూత్ డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, నిరుద్యోగులను నయవంచన గురి చేసింది, ఇంకా చాలా అంశాలకు సన్నూర్ వేదికగా డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో రేపు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ గర్జిస్తుంది, ప్రశ్నిస్తుంది అనే కోణంలో రేపు సభ నిర్వహించబోతుంది, ఏదైతే యువ సంగ్రామ సభ పేరుతో. దానికి సంబంధించి మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం ఒక అబద్ధాల పుట్టతో నిండిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఫస్ట్ ప్రజలను ఏ విధంగా మోసపుచ్చాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ కూడా ప్రజలకు లాభం చేద్దామనో లేకపోతే అద్భుతమైన ఫలితాలు అందిద్దామనో కాదు. కాబట్టి మొత్తం కూడా ఒక మోసపూరితమైనటువంటి వైఖరితోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరిగింది. ఎట్లా అంటే అది మహిళల విషయంలో కావచ్చు, యువత విషయంలో కావచ్చు, వృద్ధుల విషయంలో కావచ్చు, అంటే రైతుల విషయంలో కావచ్చు, ఈ రంగం ఆ రంగం అని రాదు, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు ఒక డిజాస్టర్ అంటే అసలు మొత్తం కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసేసారు. ఎందుకు కనిపిస్తుందంటే మీకు స్పష్టంగా చూడండి, వాళ్ళు ఏం చెప్పారు, 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, పిహెచ్డి వాళ్ళకు యువత డిక్లరేషన్ ఇవన్నీ ఒక ఎత్తైతే 2 లక్షల ఉద్యోగాలు. నిజంగా కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో రూపొందించినటువంటి ఉద్యోగాలు. అంటే 1,62,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్స్ కూడా పెట్టేయడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమని చెప్పారు, మేము మొత్తం ఒకటే సంవత్సరంలో 2 లక్షలు. ఒక్కరు కాదు, ఈరోజున ముఖ్యమంత్రి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఇస్తాను ఎట్లయితే మోసం చేశారో, ఆ రోజు యువత ప్రాణాలు పోవడానికి కారణం ఏదైతే ఏందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి యువతను మోసం చేసే దిశగా వీళ్ళు ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ యువత అర్థం చేసుకుంటుంది. కాబట్టి రోజు చూస్తున్న రోడ్ల మీదకి వచ్చేస్తారు యువత, ఏమైనా మా నోటిఫికేషన్ లేనిది అని. ఇప్పుడు 20,000 ఖాళీలు ఉన్నటువంటి కానిస్టేబుల్ నేను 5,000 వేస్తా, దీనికి వేస్తున్నావు. అండ్ అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఏ ఉద్యోగం కావచ్చు, అంటే కేసీఆర్ గారేమో ఒక దూరదృష్టితోటి ముందు చూపుతోటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయాడు. ఎందుకంటే నేను గెస్టెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు మేము ఉద్యోగం చేసా అంటే ఉద్యోగానికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాకు 60-40 ఉండే. 60-40 అంటే 60% తెలంగాణలోకి, 40% ఓపెన్ ఫర్ ఆల్. ఆ ఓపెన్ ఫర్ ఆల్ మొత్తం ఆంధ్రలో నింపేస్తుండే. అప్పుడు ఇట్లా జరగద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, కేంద్రంతో పోరాడి ఆ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేపించేసి 95% తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అంటే దాంతో ఏమైంది, ఒక గ్రూప్ 1 ఒక్కటి లేట్ అయింది, మిగతా అన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మీకు ఎంత దారుణంగా ఉందంటే, అంటే మా ప్రాంతంలో సింగరేణి ప్రాంతం మాదంతా, పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, ఈ జిల్లాలో ఏంది కంపన్సేషన్ గ్రౌండ్స్లో మనకు మెడికల్ బోర్డు పెట్టాలి, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు అసలు మెడికల్ బోర్డు పెడతలేరు. ఇప్పుడు మెడికల్ బోర్డులో నీ హక్కేం అడుగుతలేరు కదా. ఏదైతే పిల్లలు ఉన్నారో తనలోకి శాతం అయితే లేదు, వాళ్ళు సిక్ అయ్యారు. కాబట్టి కంపన్సేషన్ గ్రౌండ్లో వాళ్ళు ఎందుకు పెడతలేదు మెడికల్ బోర్డు? అదే నేనేమంటున్నాను, అక్కడ మతలబ్ కాదు అవి ఏది కానీ మనం సోల్డ్ అవుట్ చేసుకోవాలి. మనం 90 బ్లాక్ చూసినాం కదా, 90 బ్లాక్ని ఎట్లయితే మోసం చేసారో అట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా యువతను మోసం చేసే వైఖరి. ఇప్పుడు నువ్వు నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తావు, నువ్వు ఇస్తాను ప్రకటించినావు కదా. తులం బంగారం ఎందుకు ఇస్తావు, వృద్ధులకు వికలాంగులకు 4,000 పింఛన్ ఇస్తాను కదా, వికలాంగులకు 6,000 చేస్తాను, వృద్ధులకు 4,000 చేస్తాను, ఎందుకు చేస్తావు? ఎవరిని ఇప్పుడు నువ్వు లాభం చేసింది ఎవరికి? ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తలేవు, కరెంట్ ఇస్తలేవు, అంటే నేనేమంటాను యూరియా ఇస్తలేవు, విత్తనాలు ఇస్తలేవు, ఏమిచ్చారు? ఏ సెక్టర్ను వాళ్ళు ఆదుకున్నారు? ఎస్పెషల్గా ఈరోజు యువత ఎక్కడ దెబ్బతింటారంటే ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాతనే వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్లో పీజీలకు రావడం జరుగుతుంది. అసలు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. నువ్వు 1,00,000 కోట్లు పెడతాను బీసీలకు, 1,00,000 కోట్లు దేవుడు ఎరుగు, ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడ్డది, కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే యువతను కావచ్చు, మహిళల్ని కావచ్చు, అందరినీ మోసం చేసుడే. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం.
కేసీఆర్ గారు అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక ధైర్యం. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఒక మిషన్ భాగీరథ, ఒక మిషన్ కాకతి. కేసీఆర్ అంటే ఒక ధైర్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మోసం. ఆ మోసపూరిత వైఖరితోటి అందుకే మొన్న రైతు డిక్లరేషన్ జరిగింది. ఏదైతే పంటకు బోనస్ ఇస్తా అన్నావు, 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, కౌలు రైతుకు పైసలు ఇస్తా అన్నావు, మన ఏది రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, అవి ఇస్తా అన్నప్పుడు నువ్వు ఇయ్యలే కాబట్టి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ పెడితే అద్భుతంగా రైతులందరూ కూడా అప్పుడు ఎండాకాలం ఇంకా పగటీలు 12 గంటలకు వచ్చి కూర్చున్నారంటే ఒక్క రైతు కూడా ఇవ్వలే. ఎందుకంటే దుఃఖం ఉన్నది. పోరాటం చేసేటువంటి నాయకుడి గురించి వెతుకుతుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోజు జనతా గ్యారేజ్ ఎందుకైతుంది? అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ సాధక బాధకాలు చెప్పుకుంటాము. ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే వినేవాళ్ళు ఉన్నారు, తీర్చే వాళ్ళు ఉన్నారు. ఒక నమ్మకం. ఆ రోజు కేసీఆర్ దగ్గరికి ఎవరు దండం పెట్టలే, దరఖాస్తు ఇవ్వలే. రైతు బంధు కావాలంటే ఇచ్చేసిండు, నిరుద్యోగాలు అందరికి ఉద్యోగాలు ఇచ్చేసిండు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎవరైనా అప్లికేషన్ పెట్టారా కేసీఆర్కు? ఆ ప్రజా పోరాటం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారికి ఆ దుఃఖం తెలుసు, ఆ ఆర్తి తెలుసు. అందుకని చెప్పేసి ఆయన వెంటనే అది పెట్టేయడం జరిగింది. కాబట్టి అసలు ఓన్లీ అంటే మొత్తం కూడా తెలంగాణను ఏ విధంగా బజార్లో పెట్టి బదనాం చేసి అమ్ముక తినాలని చెప్పేటోళ్ళకు ఈ కేసీఆర్ గారు లాంటి నాయకులు తెలంగాణ దుఃఖాన్ని చూసి, తెలంగాణ ఆర్తిని చూసి, బషీర్బాగ్ కాల్పుల్లో రైతుల మరణాలను చూసి పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఉత్త కాదు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక దుఃఖం నుంచి వెళ్ళి, ఒక సంక్షోభం నుంచి వెళ్ళి, ఒక తిరుగుబాటు నుంచి వెళ్ళి పుట్టింది. ఆ తిరుగుబాటు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మొత్తం యువతను అంతా కూడా ఏకం చేసిండు. అందరినీ కూడా ఆ రోజు మేము విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటాం, అందరినీ ఏకం చేసిండు. తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు ఏదైతే రేపు జరగబోయేటువంటి యువ సమ్మేళనం పెద్ద ఎత్తున యువత అంతా కూడా హాజరు కావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం డైలీ దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, యువత అంతా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని నిలదీయడానికి రేపు జరగబోయేటువంటి సభను మనం అందరు యువత అంతా కూడా విజయవంతం చేయడానికి వెయిట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇంత కార్యక్రమాలు చేస్తుంది, వారిని ఎండగడుతుంది, ప్రశ్నిస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తుంది. ఇంతమంది మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం ఎందుకు రావట్లేదు, ఎందుకు మారట్లేదు అనుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయి కూర్చుందండి. మేము మొత్తం అవినీతి చేసాం. ఇప్పుడు సెల్ ఫోన్ల కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, నైనీ కుంభకోణం కావచ్చు, లేకపోతే లిక్కర్ స్టిక్కర్ కుంభకోణం కావచ్చు, లేకపోతే భూ కబ్జాలకు పాల్పడడం కావచ్చు, లేకపోతే అది భూభారతి కుంభకోణం కావచ్చు. ప్రతి ఒక్క దానికి కుంభకోణాలకు పాల్పడి ఇప్పుడు మీకు ఎంత దారుణం అంటే సిటీ సెంటర్లో, నడి సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ భూమిని ఎవడన్నా గవర్నమెంట్ అమ్ముకుంటుందా? అంటే డైరెక్ట్గా కంచగచ్చిపోలి యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారా? ఎవడన్నా తాకట్టు పెడతారా యూనివర్సిటీ భూముల్ని? అట్లాంటి ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం లేదు, కేసీఆర్ గారు అప్పులు చేశారు అని బదనాలు లేపాలి. మా దగ్గర వెళ్తలే అని చెప్పాలి. లాస్ట్ 6 నెలల ముందో సంవత్సరం ముందో ఇవన్నీ వీళ్ళు చెప్పినాయని ఇచ్చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటి ముందడి పోవడం జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. యూరియా అయితే మా కుట్ర కాదు కదా, యూరియా అయితే అప్పు తీసుకొచ్చి పట్టేది కాదు కదా, యూరియాకు బస్తాకు పైసలు ఇచ్చే కొంటారు కదా, కొత్తగా నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను ఏమంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వేచి చూడడం జరుగుతుంది. రైట్. కాంగ్రెస్ సర్కారు పరిపాలన ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ సమాజం పరిశీలిస్తుంది. ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా ఇంతవరకు నెరవేరుస్తుంది. అసలు నెరవేర్చినవి ఎట్లున్నాయి, ఏ సెక్టర్ని ఎలాంటి ఇబ్బంది పెడుతుంది అన్ని గమనిస్తున్నది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం కూడా చెప్పే రోజు ఆసనమైంది, దగ్గరలోనే ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు